ఓటమి భయంతో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని టీడీపీ నేత నరేష్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇటీవల తాను వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో తనపై నియోజకవర్గంలో కక్షగట్టారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే మేనమామ శ్రీరామరెడ్డి కొంతమంది వైసీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని తన ఇంటిపై దాడి చేశారని చెప్పాడు. గతంలోనూ తన తోటకు నిప్పుబెట్టి తోటలో ఉన్న సామాగ్రిని చెట్లను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు నగేష్ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో కురుబ సంఘం ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామని విశ్రాంత జడ్జి కిష్టప్ప మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం బీసీలని రాజకీయంగా పదవులకి పరిమితం చేస్తున్నారు, బీసీలని అనగదొక్కుతున్నారు, బీసీలని ఏ రకంగా అయితే ఇబ్బందులు పెడుతున్నారో నేను అన్ని గమనించిన. భారీ ఇబ్బందులకు గురి చేసినారు. నేను అన్ని తెలుసుకొని వద్దు ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరిగింది. ఏగనమ్మ నేను మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాము, మా వాళ్ళు అంతా మా అన్నదమ్ములం కూడా మేము కూడా ఎవరు లేరు. ఉదయం 8:30 గంటల సమయంలో బొమ్మన శ్రీరామరెడ్డి వాళ్ళ ఈస్ట్ నరసాపురం సర్పంచ్ గోపాల్ రెడ్డి, బాలరెడ్డి కొంతమంది అనుచరులు వేసుకొని 3 వెహికల్లో వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి మా ఇంట్లోకి జొరబడి దౌర్జన్యంగా బెదిరించడం జరిగింది. ఏరా నువ్వు పార్టీ మారుతావా? నువ్వు పార్టీ మారితే నీ వెనకలు ఎవరుండారా? రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత నీకు సంబంధించిన మనుషుల పైన మీ అంత చూస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. నగేష్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని పోలీసు తీవ్రంగా తీసుకోకపోయినా, కేసు రిజిస్టర్ చేయకపోయినా నెక్స్ట్ మేము కోర్టులో దానికంతా తెలుసుకుంటాం. తప్పకుండా నగేష్ కు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా నేను